హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరి వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. మాది కోరిన ప్రణయం పార్ట్ 98తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్, లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ ఇంకొంతమందిలోకి రీచ్ అవుతుంది, ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. గర్వికాకి తల్లి చెప్పగానే నటించడమేగా, నటిస్తాను. అవును, ఆ భూమి ఎవరు, దాని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. ఆ అమ్మాయి గురించి క్లుప్తంగా తనకు తెలిసినంత వరకు చెబుతుంది తల్లి. ఇదొక కథ ఉందా, ఇంతకీ ఆ పిల్ల ఎలా ఉంటుంది అని అడుగుతుంది గర్విక. ఏమో, నేను చూడలేదు, అసలు ఇటువైపు రాలేదు ఆ పిల్ల. భూమి ఆ పేరు అంతగా కలవరిస్తున్నారంటే సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది. పైగా ఆయన పెంచుకుంటున్నారు, వరసవుతుంది కదా అని అంటుంది గర్విక. ఏమోలే, ఆ ముసలావిడికి ఆ పిల్లంటే అసలు ఇష్టం లేనట్టుంది. పెంచుకుంటున్నారన్న కోపం కూడా ఉన్నట్టుంది. నువ్వు ముందు నరుక్కు రావాల్సింది ఆవిడ వైపు నుంచే. ముందు ఆ కాలికి నూనె రాసి మర్దనా చేస్తాను, కొంచెం తగ్గిద్ది, సరిగ్గా పడుకో అని అంటుంది తల్లి. ఇప్పుడు నాకు ఆ జిడ్డొద్దులే కానీ అని ఆన్లైన్లో చుడీదార్స్ చెక్ చేసి ఆర్డర్ పెడుతుంది. ఈ డ్రెస్సులు వేసుకొని ముసల్దాన్లాగా తిరగాల నేను అని అనుకుంటూనే వాటిని ప్లేస్ ఆర్డర్ చేసి డ్రెస్సులు ఆర్డర్ పెట్టాను. అది కూడా సాయంత్రం లోపు డెలివరీ అయ్యేలా వస్తాయి, చూసుకో. నా హీరో వస్తే పిలు, అప్పటి వరకు నేను ఈ రూమ్లో నుంచి బయటికి కూడా రాను ఈరోజు అని మంచానికి అడ్డంగా పడుతుంది గర్విక. భూమి వాళ్ళని నైని వాళ్ళ ఇంట్లో దించేసి సాయంత్రం వరకు ఇక్కడే ఉండండి, అన్నయ్య కానీ నేను కానీ వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాం వదిన, మీరు వెళ్ళొద్దు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు అద్వైత్. భూమి వంట చేస్తే మిగతా ఇద్దరు ఇల్లు మొత్తం క్లీన్ చేసి పేషెంట్ల రూములు సర్దుతారు. 12 గంటలకల్లా ఇద్దరిని తీసుకొని వస్తారు సుప్రజ వాళ్ళు. గుమ్మంలోకి రాగానే ఆగండి ఆగండి అని ఎర్రనీళ్లు పట్టుకొస్తుంది భూమి. మేడం, మీరొచ్చి వీళ్ళిద్దరికీ దిష్టి తీయండి అంటుంది భూమి. సుప్రజ గారు ముందుకి వచ్చి ఆ ఎర్రనీళ్లు తీసుకొని ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి వెళ్ళమంటారు. భూమి, నా కోసం వచ్చావా అని నీరసంగా నవ్వుతూ అడుగుతాడు విన్ను. మరి నువ్వు మమ్మల్ని అందరినీ భయపించేశావుగా, ఇంకోసారి అలా భయపిస్తే ఊరుకోను అని అంటుంది భూమి కూర్చోబెడుతూ. మీకెలా ఉంది బామ్మగారు అని అడుగుతుంది పెద్దావిడిని. ఇంకా మాదేముందులే అమ్మా, చాలా వయసు అయిపోయింది, మేం పోయినా పర్వాలేదు, చిన్న వయసులోనే వాడికే ప్రమాదం ముంచుకొస్తుంది కదా అని బాధగా ఆవిడ అంటుంటే, మీరు ఇవన్నీ ఆలోచించే ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అత్తయ్య. ఇంట్లో ఒకడికి బాగోక నరకం అనుభవిస్తున్నాం, మళ్ళీ మీరు కూడా అలాగే ఇబ్బంది పడితే మా పరిస్థితి ఏంటి చెప్పండి. నిన్న మీ ఇద్దరినీ చూసి మాకసలు కాళ్ళు చేతులు ఆడలేదు. డాక్టర్లమి అయ్యుండి కూడా ఎంత బాధపడ్డామో. కొంచెం మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య. వాడి గురించి మనకి పుట్టినప్పుడే తెలిసినప్పుడు ఇంకా మనం బాధపడి ఏం చేస్తాం అని మనసులో ఎంత బాధ ఉన్నా అత్తగారికి ధైర్యం చెబుతారు సుప్రజ గారు. ముందు మీరందరూ ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేద్దురు అని భూమి అనడంతో అందరూ ఫ్రెష్ అయ్యి వస్తారు. అన్నా, ఈరోజు నీకు నేను తినిపిస్తాను అని నైని అడగడంతో సరే అని అంటాడు చెల్లి వైపు చూసి విన్ను. నైని సైలెంట్గా తినిపిస్తుంటే భయపడ్డావా నన్ను నిన్న అలా చూసి అని అడుగుతాడు చెల్లి బుగ్గ మీద చేయి వేసి. అవును, చాలా భయం వేసింది, నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దన్నా అని అంటుంది కళ్ళనీళ్లతో నైని. నువ్విప్పుడు ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు అని భూమి నైని కళ్ళు తుడుస్తుంది. సుప్రజ వాళ్ళు రాగానే అందరూ భోజనం చేశాక ఇంకా కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నిన్నటి నుంచి సరిగ్గా పడుకొని కూడా ఉండరు కదా అని అనడంతో అందరూ వెళ్ళి పడుకుంటారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి అద్వైత్ రావడంతో ఇంటికి బయలుదేరుతారు. గర్విక కాలు నొప్పి వంకతో రూమ్కే మధ్యాహ్నం భోజనం కూడా తెప్పించుకొని తినేస్తుంది. సాయంత్రం 6 అయ్యేసరికి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు హీరో అని తన బ్యాగ్లో కొంచెం ఒళ్ళు మొత్తం కప్పే లాంగ్ మిడి ఉండడంతో అది తీసుకొని వేసుకుంటుంది. అద్దం ముందుకు వచ్చి నుంచొని, ఇది వేసుకోవడానికే నాకు చిరాగ్గా ఉంటుంది, ఇక చుడీదార్లు వేసుకొని చున్నీలు వేసుకొని రేపటి నుంచి ఎలా మెయింటైన్ చేయాలో,
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటికి స్వస్తి పలికే విధంగా ఆ హీరోని నా మాయలో పడేయాలి అనుకుంటూ బయటికి వస్తుంది గర్విక. భూమి వాళ్ళని దింపేసి కారు పార్క్ చేసి లోపలికి వస్తాడు అద్వైత్. మహాలక్ష్మి గారు అప్పటికి రూమ్లోనే ఉంటారు. ఆ టైంలో ఆవిడ భగవద్గీత చదువుతూ ఉంటారు. హాల్లో ఎవరూ ఉండకపోవడంతో ఒక్కతే కూర్చొని ఏంటి ఎవరూ లేరు అనుకుంటున్న టైంలోనే అద్వైత్ లోపలికి రావడం చూసి పెద్దవాడా చిన్నవాడా అనే ఆలోచిస్తూ ఇద్దరు ఒకటే పోలికలు కదా, ఏమున్నారురా బాబు అనుకుంటూ చూస్తూ ఉంటుంది గర్విక. గుమ్మంలోకి వచ్చినప్పుడే గర్విక ఉండడం చూసి మొహం సీరియస్గా పెట్టిన అద్వైత్ ఇదేంటిది అలా చూస్తోంది నన్ను, వాడనుకుంటుందా? అదే మెయింటైన్ చేద్దామనుకొని దక్షలాగే యాటిట్యూడ్గా నడుస్తూ ముందుకు వెళ్ళిపోతుంటే హాయ్ అని పలకరిస్తుంది 32 పళ్ళు బయటపెట్టి. కనీసం తల కూడా తిప్పి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పైకి. మనిషిని పలకరిస్తుంటే కనీసం చూడను కూడా చూడకుండా వెళ్ళిపోతావా అని పళ్ళు నూరుకుంటుండగా ఆద్య పాట పాడుకుంటూ లోపలికి వస్తుంది. ఏంటిది పైకే చూస్తుంది, అద్దు అన్నయ్యని దక్ష అనుకుంటుందా అని నవ్వుకుంటూ ముందుకు వెళ్తుంటే ముందు దీన్ని మంచికి చేసుకోవడం బెస్ట్ ఏమో, కొద్ది రోజులు దీంతో మంచిగా ఉండి హీరోకి దగ్గరవ్వాలి అనుకొని హాయ్ అని అంటుంది గర్విక. దొంగ మొహంది, పలకరించదేమో అనుకున్నా ఉదయం దెబ్బకి, కానీ పలకరిస్తుంది అని అనుకుంటూనే ఓ హాయ్ అని అంటుంది ఆద్య. కాలేజీ నుంచి ఇప్పుడే వస్తున్నావా అని అడుగుతుంది. లేదు, మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాం అంటుంది కావాలని. వదిన అని అంటుంది అర్థం కాక గర్విక. ఉదయం నాతో పాటు ఉందే ఆ అమ్మాయి మా వదిన అని అంటుంది చిన్న స్మైల్తో. కన్ఫ్యూజన్తో చావవే అనుకుంటూ. పోటీకి చాలామంది ఉన్నట్టున్నారు అని గొనుక్కుంటూ ఇప్పుడు పైకి వెళ్ళారు, ఆయన మీ చిన్నన్న పెద్దన్నయ్య అని అడుగుతుంది. ఏమో నేను చూడలేదుగా ఎవరు వెళ్ళారని. ట్విన్స్ కదా, వాళ్ళిద్దరినీ గుర్తుపట్టడం ఎలా అని అడుగుతుంది గర్విక. అది మీరే కనిపెట్టండి, చూద్దాం మీరెంతవరకు కనిపెట్టగలరో అని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది ఆద్య. ఈ ముసలమ్మ బయటకు వస్తే మాటలు కలిపి ఆవిడ ద్వారా తెలుసుకోవాలి అని ఎదురు చూస్తుండగా మనోహర్ గారు వాళ్ళందరూ లోపలికి వస్తారు. బేబీ ఇవాళ మొత్తం చూసొచ్చాం, ఎక్కడైతే ఆఫీస్ బాగుంటుందో అది కూడా చూసేశాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్ ఉంది, అది తీసుకుంటే బాగుంటుందనిపిస్తుంది, మనం వెళ్ళి రేపు చూసి వద్దామని తండ్రి అంటుంటే దక్ష గారి ఒపీనియన్ అడిగి తీసుకుంటాను నేను, అతనితో వెళ్తానులే అని అంటుంది గర్విక. మా వాడికి అలాంటి వాటిలో ఓపిక ఉండదమ్మా, అందుకే మేమే చూపించాం. ఇవాళ మీ నాన్నగారు వాళ్ళు చూశారు కదా, రేపు వెళ్ళి చూసిరండి అని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతారు మనోహర్ గారు. రేపు చూస్తే మేం బయలుదేరి వెళ్ళిపోతాం, నువ్వు ఇక్కడుండి చూసుకుంటావు కదా మొత్తం అని గర్విక తండ్రి అడుగుతాడు. హా అని అంటుంది. వీళ్ళ పద్ధతులన్నీ వేరు, నువ్వు ఇక్కడ ఇమడలేవు, మొదటి నుంచి కొంచెం పద్ధతిగా ఉండంటే వినలేదు నువ్వు, ఈ ఇంట్లో కూడా ఉండలేవు, బయట ఎక్కడైనా ఇల్లు చూసుకో అని చెప్పి వాళ్ళ తాతయ్య లోపలికి వెళ్ళిపోతారు. వైజాగ్ సిటీలో ఉంటూ ఈ శతాబ్దంలో కూడా ఇంకా వీళ్ళు 1990 అలవాట్లోనే ఉంటే ఎలా, మార్చి పడేస్తాను అందరినీ అని అనుకుంటూ మహాలక్ష్మి గారి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. అరగంట తర్వాత ఆవిడ బయటికి రాగానే ఏంటమ్మమ్మ గారు ఇంతసేపు రూమ్లోనే ఉన్నారు అని ముందుకు వెళ్ళి మరి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేయబోతుంటే పైనుంచి దిగుతున్న ఆద్య ఓసి దీని వేషాలు, కొత్త నటన మొదలుపెట్టినట్టుందిగా, ఇంత తొందరగా నటిస్తుందని అనుకోలేదే, దీని నటనకి మనం కూడా నటించేస్తే పోలా అని అనుకుంటూ కిందకు దిగుతుంది ఆద్య. మహాలక్ష్మి గారితో మాటలు కలుపుతుంది. సారీ అమ్మమ్మ, ఇన్నాళ్ళు నేను ఫారెన్లో ఉండడంతో నాకు ఆ డ్రెస్సింగ్ అలవాటైపోయింది, నెమ్మదిగా మార్చుకోవాలి, ఇక్కడికి వచ్చాను కదా అని మొదలుపెట్టి ఏవేవో మాటలు చెబుతూ ఆవిడ్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడుతుంది గర్విక. ఆద్య ఏం మాట్లాడకుండా మహాలక్ష్మి గారి ఎక్స్ప్రెషన్స్ చూస్తూనే ఉంటుంది. మహాలక్ష్మి గారితో మాట్లాడుతున్న నిమిషానికి ఒకసారి పైకి చూడడం చూసి నవ్వుకుంటుంది ఆద్య. కాసేపటికి అద్వైత్ కిందకి దిగి
ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతుంటే, మీ మనవడు ఎవరితో పెద్దగా మాట్లాడరనుకుంటా అని నవ్వుతూ అంటుంటే, వాడు నా చిన్న మనవడు అని అంటారు మహాలక్ష్మి గారు. ఏంటి చిన్న మనవడా అని పిచ్చి ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టి, హీరో అనుకొని చూశానుగా అని అనుకుంటుంది మనసులో. ఓహో, మీ చిన్న మనవడా, వీళ్ళిద్దరినీ గుర్తుపట్టడం ఎలా అమ్మమ్మ గారు అని అడుగుతుంది. మహాలక్ష్మి గారు చెప్పబోతుంటే, నువ్వు చెప్పకు నానమ్మా, చిన్న పరీక్ష పెడదాం తనకి అని అంటుంది ఆద్య. ఒకవేళ ఇప్పుడే పెద్ద మనవడి గురించి చెప్పినా ఈ అమ్మాయి అత్యుత్సాహంతో వాడిని ఇబ్బంది పెడితే మొదటికే మోసం వస్తుంది. కొద్ది రోజులు ఈ అమ్మాయి పద్ధతి చూసి అప్పుడు ఆలోచిద్దాం అని మహాలక్ష్మి గారు కూడా సరే అని అనడంతో, మీ పేరు ఏదో అన్నారు కదా, గర్విక, మీ పేరు భలే వెరైటీగా ఉంది అని మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో మా పెద్దన్నయ్య ఎవరు, చిన్నన్నయ్య ఎవరు మీరు కనిపెట్టాలి. అప్పుడు ఒప్పుకుంటాను మీరు తెలివైన వారు అని. మా ఇంటికి ఎవరొచ్చినా ముందు మేము ఇదే పోటీ పెడతాం. ఈ పోటీలో ఒకే ఒక్కరు గెలిచారు. అది మా హర్ష మావయ్య వాళ్ళ అమ్మాయి. మరి మీరు గెలవగలరో లేదో చూస్తా అని కావాలనే రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది ఆద్య. మీ మావయ్య గారి అమ్మాయి అంటే ఇక్కడే పుట్టింది కాబట్టి తెలుస్తుంది కదా, ఇంకా కనిపెట్టేదేముంది తను అని అంటుంది గర్విక. ఆహా, మా అక్షయ కాదు, మా హర్ష మావయ్య రెండో కూతురు, ఇప్పుడుంటున్న అమ్మాయి. తను సరిగ్గా చూడకముందే ఒక్క రోజులోనే కనిపెట్టేసింది. ఇంకెవరూ మేం చెప్పందే వాళ్ళిద్దరినీ ఎవరూ పోల్చుకోలేకపోయారు. వన్ అండ్ ఓన్లీ తను మాత్రమే వాళ్ళు పుట్టాక ఇన్ని సంవత్సరాల్లో చెప్పగలిగింది. మీరిక్కడే ఉంటారని మా వాళ్ళు చెప్పారు. నీకు నేను వారం రోజులు టైం ఇస్తున్నా, కనిపెడితే గ్రేట్ అని ఒప్పుకుంటా అని అంటుంది ఆద్య. నాకేం వారం అవసరం లేదు, ఒక్క రోజులో చెప్పేస్తా అని అంటుంది యాటిట్యూడ్గా. ఏమో మీరు ఒక రోజులో చెప్తారో 2 రోజుల్లో చెప్తారో, నేను మాత్రం మీకు వారం టైం ఇస్తున్నాను. చెప్పలేకపోతే మాత్రం ఓడిపోయానని ఒప్పుకోవాలి మీరు అని అందరూ హాల్లోకి రావడంతో వాళ్ళకు కూడా మీరెవరూ చెప్పొద్దు, ఇది మా మధ్య జరిగే పందెం అని చెప్పి అక్కడి నుంచి లేచి హర్ష గారి ఇంటి వైపు వెళ్ళిపోతుంది ఆద్య. ఎలా అయినా గెలవాలి, ఒక్క రోజులోనే చూపించాలి అని హాల్లో ఉన్న ఫోటోల వైపు చూడడం మొదలు పెడుతుంది గర్విక. అందులో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఒకటి కూడా లేవు. ఫోటోలు ఎంత పరీక్షగా చూసినా పెద్దగా అర్థం కాలేదు. ఫోటోల కన్నా డైరెక్ట్గా చూడడమే బెస్ట్లే అని హాల్లో నుంచి కదలదు. దక్ష్ ఎప్పుడు వస్తాడా అని చూస్తూ. ఆ రోజు దక్షకి వర్క్ ఎక్కువ ఉండడంతో తొందరగా రాడు. తర్వాత రోజు కష్టపడి దక్షని చూడాలని, వాళ్ళిద్దరిలో ఎవరు దక్ష అని తెలుసుకోవాలని కష్టపడి ఉదయాన్నే అలారం పెట్టుకొని ఫ్రెష్ అయి చుడీదార్ వేసుకొని సాంప్రదాయానికి శుద్ధపూసలా బయటికి వస్తుంది గర్విక. హీల్స్ మాత్రం వదలకుండా వేసుకొని వస్తుంది. రూమ్ నుంచి బయటికి వచ్చాక హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో తల్లి అప్పటికే చెప్పి వెళ్లడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేయమని అటువైపు వెళ్లడం మొదలుపెట్టింది. డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అయి టక్ టక్ అని హీల్స్ సౌండ్ వేసుకొని ముందుకు వస్తున్న తన వైపు చూడకుండానే అక్కడే ఆగు గర్విక అని అంటుంది ఆద్య. ఏమైంది అన్నట్లుగా నిలబడి చూస్తుంది. డైనింగ్ ఏరియాలోకి చెప్పులు వేసుకొని రాకూడదని మా ఇంటి రూల్. మా అందరి స్లిప్పర్స్ అక్కడే ఉన్నాయి, చూడలేదా? ఆ చెప్పులు తీసేసిరా. అంతేనా నానమ్మ, లేకపోతే గెస్ట్కి ఏమైనా వెసులుబాటు ఉందా అని అంటుంది ఆద్య మహాలక్ష్మి గారితో. తినేటప్పుడు చెప్పులు వేసుకొని తినకూడదు ఎవరైనా సరే అని మహాలక్ష్మి గారు అనడంతో, ఇప్పుడు ఈ హీల్స్ తీసి వాళ్ళ ముందుకి వెళ్ళాలా అని డైనింగ్ టేబుల్ వైపు చూసేసరికి అద్వైత్ దక్ష్ ఇద్దరూ ఉండడం చూసి ఇక తప్పక ఆ హీల్స్ తీసి అక్కడికి వేస్తుంది. అంటే నాకు తెలియదు కదా ఇక్కడికి వేసుకురాకూడదని అని అంటుంది, చూపు మాత్రం అన్నదమ్ములిద్దరి మీద ఉంచి. అయినా ఇంట్లో చెప్పుల సౌండ్ రాకూడదు, ఆ ఎత్తు చెప్పులు వేసుకోవడం మానేసి మామూలు స్లిప్పర్స్ వేసుకో, బయటికి వెళ్ళేటప్పుడు అవి వేసుకొని వెళ్ళు, ఇంట్లో కూడా అంత ఎత్తు చెప్పులు ఎందుకు అని అంటారు మహాలక్ష్మి గారు. సరే అమ్మమ్మ, ఇక వేసుకోనిలేండి అని అంటుంది, లోపల మాత్రం పళ్ళు పట పట నూరేస్తూ. కూర్చో, టిఫిన్ చేద్దాం అని వైజయంతి గారు అనడంతో కావాలనే మహాలక్ష్మి గారి పక్కన ఖాళీ ఉండడంతో అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది.
కూర్చున్న దగ్గర నుంచి అన్నదమ్ములిద్దరి మీదే చూపు నిలిపేస్తుంది తేడా తెలుసుకోవడం కోసం. వాళ్ళిద్దరు అసలు వీళ్ళ మాటలతో సంబంధం లేనట్టుగా తింటుంటే పరీక్షగా చూడడం మొదలు పెడుతుంది. ఇద్దరూ ఒకేలా తినడం మొదట చూస్తుంది. తర్వాత మొహం చూస్తుంది కానీ ఎక్కడ ఏ తేడా అనిపించడం లేదు. ఎలారా బాబు వీళ్ళిద్దరినీ కనుక్కోవడం అని కళ్ళు మొత్తం వాళ్ళ మీదే ఉంచుతుంది. ఫుడ్ పెట్టారు ప్లేట్లో. ఫుడ్ పెట్టాక ఎదురు చూడకూడదంట మన కోసం ఆ ఫుడ్ అని మా నాయనమ్మ చెబుతుంది ఎప్పుడు. అంతే కదా నాయనమ్మ అని అంటుంది ఆద్య కావాలనే. వెంటనే ఫుడ్ తినడం మొదలు పెడుతుంది తిట్టుకుంటూ. భూమి ఏంటి వైజయంతి, నిన్న కనిపించలేదు, ఇవాళ కనిపించలేదు, పైగా ఏం పంపించలేదు కూడా. ఏమైంది తనకి, ఏమైనా బాగాలేదా అని అడుగుతారు మనోహర్ గారు. అప్పుడే కరెక్ట్గా అమ్మగారు అని పిలుస్తుంది పనమ్మాయి. డైనింగ్ ఏరియా ఉన్న గుమ్మం దగ్గరికి వచ్చి అమ్మాయి చేతిలో ఉన్నది చూసి, భూమికి 100 ఏళ్ళు, ఇప్పుడే తలుచుకున్నారు, అదిగో పంపించింది, బహుశా తను రాకూడదేమో అందుకే రాలేదేమోలే అని వైజయంతి గారు అనగానే, భూమికి 100 ఏళ్ళు అన్న మాటకి దక్ష పెదాలపై చిన్న నవ్వు వచ్చేస్తుంది. రా లోపలికి అని వైజయంతి గారు పిలవడంతో పనమ్మాయి లోపలికి వెళ్ళి, భూమి అమ్మ ఇది ఇమ్మన్నారమ్మా అని చెప్పి ఇచ్చేసి వచ్చేస్తుంది. త్వరగా అదేంటో తీసి నాకు పెట్టు వైజయంతి అని అంటారు మనోహర్ గారు. భూమిని కలవరించడం, ఆ అమ్మాయి పంపించిన దానికోసం ఆత్రంగా మాట్లాడడం వింతగా అనిపిస్తుంది గర్వికకి. అవును, ఇవాళ ఆద్య గారు ఇక్కడే తింటున్నారేంటి అని అడుగుతారు స్రవంతి గారు. అంటే ఇక్కడ గర్విక ఉంది కదా, ఒక్కతే అయిపోతుంది కదా, తనకి కంపెనీ ఇద్దామనిలే అని అంటుంది ఆద్య చిన్న స్మైల్తో. కంపెనీ ఇద్దామనా, నన్ను బుక్ చేద్దామనా అని తిట్టుకుంటూ, ఈ భూమి మీద వీళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ చాలా ఉన్నట్టుంది. అసలు ఎవరా అమ్మాయి, ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూనే తింటూ అన్నదమ్ముల వైపు చూస్తుంది. అమ్మమ్మ, మీ మనవళ్ళని పరిచయం చేయరా అని చిన్నగా అడుగుతుంది. వెంటనే మహాలక్ష్మి గారు ఇద్దరినీ పిలిచి, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి గర్విక అని, వాళ్ళిద్దరూ నా మనవళ్ళు అని అంటారు మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి గారి మీద నుంచి ఒక్క అరక్షణం గర్విక వైపు చూపు నిలిపి వెంటనే వాళ్ళ పని వాళ్ళదన్నట్టు తినడం మొదలు పెడతారు ఇద్దరు. హాయ్, మీ నేమ్స్ అని అడుగుతుంది. చెప్పకండి అన్నయ్య అని అంటుంది ఆద్య. అదేంటి, పేర్లు చెప్తే ఏమవుతుంది అని అడుగుతుంది గర్విక. అబ్బా, మీరు చాలా తెలివైనోళ్ళు అనుకుంటున్నారు, కానీ మాకు కొంచెం తెలివితేటలున్నాయి గర్విక. ఆల్రెడీ వాళ్ళిద్దరి పేర్లు మీకు తెలిసే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తే ఎవరేంటి అనేది మీకు తెలిసిపోదా? అప్పుడు మీరు టక్కున మీరు దక్ష్, మీరు అద్వైత్ అని చెప్పేస్తారు కదా. మీరు నాతో బెట్ కాశారు కాబట్టి మీరే కనిపెట్టి అప్పుడు చెప్పండి అని అంటుంది నవ్వుతూనే చురక అంటించినట్లుగా. మీరైతే ఈరోజు రాత్రిలోపు చెప్పేస్తానన్నారు కదా, నేను మాత్రం మీకు వారం రోజులు టైం ఇచ్చాను. మీ ఇష్టం మరి. వాళ్ళిద్దరిలో ఎవరు దక్ష్, ఎవరు అద్వైత్ అనేది మీరే కనిపెట్టాలి అని అంటుంది. ఛ, దొంగ మొహంది, నా ప్లాన్ చెడగొట్టింది అని తిట్టుకుంటుంది గర్విక. ఇద్దరూ ఒకేసారి తినడం ముగించి ఒకేసారి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తారు. ఇద్దరి నడక ఒకేలా అనిపించింది. ఇద్దరి హైటు ఒకటే, ఇద్దరి పర్సనాలిటీ ఒకటే. ఆఫీస్కి వెళ్ళడానికి ఫార్మల్స్ వేసుకొని బ్లేజర్ కూడా వేసుకోవడంతో దక్ష్ ఫిట్నెస్ బాడీ పెద్దగా ఎక్స్పోజ్ అవ్వకపోవడంతో ఇద్దరు పర్సనాలిటీ ఒకేలా అనిపిస్తుంది చూడడానికి. అద్వైత్ కావాలనే దక్షలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు కష్టంగా, లేదంటే అన్న చేతిలో తన్నులు తినాలన్న భయంతో. ఓకే మామ్, మేం బయలుదేరుతున్నాం అని ఇద్దరు ఒకేసారి అంటారు కావాలని. ఓకే అని వైజయంతి గారు అనడంతో, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా మీతో రావచ్చా ఆఫీస్కి అని అడుగుతుంది. వాళ్ళతో వెళ్తే వాళ్ళని పరీక్షగా చూడొచ్చని. నో నో, ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ వాళ్ళిద్దరి క్యాబిన్లు వేరేగా ఉంటాయి, అప్పుడు కూడా తెలిసిపోతుందిగా అని అంటుంది ఆద్య. నా చెల్లి అనిపించుకున్నావురా అనుకుంటాడు అద్వైత్. ఆ క్షణంలో గర్విక ఆద్యని చూసిన చూపు దక్ష చూపుని దాటిపోలేదు. కథ కొనసాగుతుంది. మరి గర్విక దక్ష ఎవరో అద్వైత్ ఎవరో కనిపెట్టగలుగుతుందా తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే.
కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.